కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ కొనసాగుతుంది. 15 రోజులు విచారణ జరపనుంది ఘోష్ కమిషన్. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందుకు వి ప్రకాష్ హాజరు కానున్నారు. బీఆర్ఎస్ హయాంలో 2 పర్యాయాలు ఇరిగేషన్ శాఖలో కీలకంగా ఉన్నారు ప్రకాష్. మానవ వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఆయన వ్యవహరించారు. ఇక ఈ అంశంలో విచారణ భాగంగా ఇరిగేషన్ శాఖ అధికారులు, ఇంజనీర్లు పలువురికి నోటీసులు ఇవ్వనుంది కాళేశ్వరం కమిషన్. అలాగే ఈ నెల 31 వరకే విచారణ పూర్తి చేయాలని గడువు విధించారు. అయితే ఇప్పటి వరకు పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేసేందుకు కమిషన్ కు ఎన్డీఎస్ఏ నివేదిక, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందలేదు. దీంతో విచారణ పూర్తి చేస్తారా లేక కమిషన్ గడువు పొడిగిస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇక కాళేశ్వరంపై అయితే విచారణ కొనసాగుతుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు లైవ్ ద్వారా. ప్రవీణ్. దీపిక, ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతుంది. విచారణలో భాగంగానే ఇప్పటివరకే గత ప్రభుత్వంలో కూడా ఇరిగేషన్ శాఖలో కూడా పనిచేసిన వి ప్రకాష్ కూడా ఇప్పటివరకే కమిషన్ ముందు కూడా హాజరయ్యారు. కమిషన్ మాత్రం కాళేశ్వరం కమిషన్ కు సంబంధించినందుకు మాత్రం ప్రత్యేకంగా కూడా దృష్టి పెట్టింది. ఈ 15 రోజుల పాటు కూడా కాళేశ్వరం కమిషన్ మాత్రం కమిషన్ కు సంబంధించిన ఎవరైతే విచారణ చేపట్టాలని భావిస్తుందో వారందరూ కూడా ఆ విచారణ కూడా ఆదేశాలు కూడా జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కొక్క రోజు ఒకరు అటెండ్ అయ్యే విధంగా కూడా కాళేశ్వరం కమిషన్ కూడా ఇప్పటివరకు వాళ్ళకి సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారు చేసుకున్నట్టు కూడా ఆ సమాచారం. అయితే ఈసారి విచారణకు సంబంధించిన మాత్రం పలువురు ఇంజనీర్లు, అదేవిధంగా ప్రైవేటు వ్యక్తులు కూడా ఆ విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా కమిషన్ భావిస్తుంది. కాబట్టి ఈ నెల 31 వరకు ఎవరెవరిని ఆ విచారణ చేస్తుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. కమిషన్ మాత్రం ఇప్పటివరకే ఆ కాళేశ్వరం సంబంధించిన దానిపైన కూడా ఒకటి ఎన్డీఎస్ఏ ఆ పూర్తి రిపోర్ట్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా చేరలేదు. కాబట్టి ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా మాత్రం కాళేశ్వరం కమిషన్ ఏ విధంగా దూకుడు పెంచబోతుంది అనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది. దీంతో పాటుగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఆ కాళేశ్వరం కమిషన్ ఇప్పటివరకు కొలింది. కాబట్టి ఈ 2 రిపోర్టుల ఆధారంగా మాత్రం కమిషన్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడు ఆ రిపోర్టు ఇవ్వబోతుంది అనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సింది. కాళేశ్వరం కమిషన్ గడువు మాత్రం ఈ నెల 31తో ముగిపోతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ గడువును ఏమైనా పొడిగిస్తుందా లేదనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది. కాళేశ్వరం కమిషన్ కు సంబంధించినంత ఇప్పటివరకే గతంలో ఎవరైతే అధికారులు ఆ సమయంలో పనిచేశారో వారందరూ కూడా విచారించింది. దాంతోపాటుగా రిటైర్డ్ ఇంజనీర్లు అదే సమయంలో మాత్రం కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్కడ నిర్మించవద్దని చెప్పేసి కూడా చాలా మంది రిటైర్డ్ ఇంజనీర్లు తెలిపిన విషయాన్ని కూడా కాళేశ్వరం కమిషన్ దృష్టికి కూడా ఇప్పటివరకు వచ్చింది. కాబట్టి ఎలాంటి అంశాలపైన కూడా ఇంకా కాళేశ్వరం కమిషన్ కూడా ఆరా తీయబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. కాళేశ్వరం కమిషన్ మొదటి నుంచి చెప్తున్న ప్రకారం మాత్రం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గడి లోపలనే కాళేశ్వరం కమిషన్ పూర్తి ఆ డేటాను కూడా ప్రభుత్వానికి అందిస్తాం. కమిషన్లో కాళేశ్వరంలో మాత్రం ఏ విధంగా అవినీతి జరిగిందనే దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇస్తామని చెప్పేసి కూడా కమిషన్ తెలిపిన ఆ నేపథ్యంలో మాత్రం కమిషన్ కు సంబంధించి ఇంకా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కావచ్చు, అదేవిధంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రాలేదు. కాబట్టి కమిషన్ ఇంకా ఆ గడువు కావాలని చెప్పేసి కూడా కోరే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి కోరితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎంత సమయం ఇవ్వబోతుంది అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. దీపిక. ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.